బెజవాడ నీ స్థాయి ఏంటి? స్థాయి కోసం మాట్లాడే అర్హత నీకు లేదు. ఊసర విల్లులా పార్టీలు మార్చేసే మీ స్థాయి ఏంటని జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ జనసేన పార్టీ నాయకులు బత్తుల దొరబాబు, తలాటం దొరబాబును, పుత్రరావులను ప్రశ్నించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాదారపు తాతాజీ, బత్తుల దొరబాబు, తలాటం దుర్గబాబు, పుత్రరావులు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా తిమ్మాపురం గ్రామ సర్పంచ్గా పనిచేసి తిమ్మాపురానికి మీరు చేసిన అభివృద్ధిని గురించి తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. 2 సంవత్సరాలలో తిమ్మాపురం గ్రామాన్ని 9 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. మీ పని ఏంటి? కబ్జాలు చేస్తాం, వ్యాపారాలు భూములు కట్టానే అన్యాయంగా అక్రంగా చూద్దాం. కంగారు పడకండి, మళ్ళీ కంగారు పడకండి. అన్నీ బయటకు వస్తాయి, ఒక్కొక్కటి తీస్తాం. ఇప్పుడు అప్పుడే అయిపోలేదు ఏది కూడానే, చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అంచేతనే కానీ ఎట్లయినట్టు మాట్లాడేసి పంత నాన్నగారు అది చేశారు, ఇది చేశారు, ఏం చేశారు అని చాలా మాట్లాడారు మీరు. మేము అలా మాట్లాడాం, మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం, అభివృద్ధి గురించే చెప్తాం. అందులో ఇంకోటి, జైలు నుంచి రాగానే మీరు ఏం చేశారు? బోల్డ్ మందిని ఎమ్మెల్యే దగ్గరికి పంపి ఎవరైతే పార్టీలో జాయిన్ అయిపోతానని కబుర్లు పంపారు. కానీ మా ఎమ్మెల్యే గారు అలాంటి కూడా ఏం కాదు, పార్టీలో జాయిన్ చేసుకోలేదు, ఏ భూములు సహా చేయలేదు, ఏమి చేయలేదు పంత నానాజీ గారు. కాబట్టి మీ ఇష్టపడేట్టు మాట్లాడండి. ఎంతవరకు మాట్లాడతారు? ఒక్కొక్కటి మేమే చెప్తాం. జైలుకు ఇచ్చి అంటనే మరీ చెప్పారు. ఏంటి పార్టీలో జాయిన్ అయిపోతాను, కౌరులు ఎంపీ ఉన్నారు, చాచికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ కంగారు ఏం పడద్దు. అభివృద్ధి అన్నారు. మీరు ఏం చేశారు అభివృద్ధి 5 సంవత్సరాలని? సైట్లు ఇచ్చారు. సైట్లు ఇస్తే ఆ సైట్లకి ఏం చేశారు? న్యాయం ఏమన్నా చేశారు మీరు? హౌసింగ్ కాలనీ న్యాయం ఏమన్నా చేశారా? బేగా కట్టుకోపోతే ఇంకోటికి ఇచ్చేస్తాం అని బెదిరించి అప్పో చేసుకుని కట్టుకుంటే వాళ్ళకి మాకు లోతు మీరు వర్షాకాలం ఓ రోడ్డు వేసారా? ఓ రోడ్డు వేయగలిగారా ఈ 5 సంవత్సరాలని? మరి ఏం చేసారు అభివృద్ధి మీరు? ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించిన స్థాయి నుంచి ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసి ఉన్న స్థాయి మనిషిని మీరు తిమ్మాపురం గ్రామంలో వార్డు మెంబర్గా పోటీ చేయమని అడిగారు. అప్పుడు ఏ స్థాయిలో ఉండి మీరు మాట్లాడారో అర్థం తెలుసుకుంటే మీకు అర్థం అవుతుంది. పైగా మీరు దమ్ముంటే ఒక పార్టీతో రండి అని చెప్పేసి మా కూటమిని విడదీయడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడే మీ యొక్క అవకతవకలు కనిపించిపోతున్నాయి. కూటమి అధికారంలో ఉన్నంత కాలం వైసీపీ పార్టీ మనుగడ లేదని మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు. దాన్ని మేము చాలా సంతోషిస్తాం. ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు, ఏ స్థాయిలో ఉందో మాకు అర్థం అవ్వట్లేదు. మీరు దమ్ముంటే జనసేన ఒంటరిగా పోటీ చేయండి అంటున్నారు. ఏమండి, జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు మీరు కాపు కులాన్ని జనసేన పార్టీ కాపు కులం అంతా కలిపి ఉన్నారు. ఈ కాపు కులం అంతా కలిపి చౌదరి గారి దగ్గరికి మీరు ఊడిగం చెప్తున్నారు. మరి వైసీపీ పార్టీలో సీఎం కాపు అయ్యాడండి, మీరు ఏ పార్టీకి ఊడిగం చేశారు? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా 2024లో పోటీ చేసినప్పుడు ఇప్పుడున్న కాపు నాయకులందరూ వాడి వెనకాల నిలబడ్డారా? 2019లో పోటీ చేసినప్పుడు మీరున్న కాపు నాయకులందరూ కూడా ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు చేశారు తప్ప పవన్ కళ్యాణ్ గారు వెనకాల నిలబడలేదే. మీరు మీ నాయకుడి దగ్గర మేర్బానీ పొందడానికే మీరు మా నాయకుడి గురించి అవాకులు పేలితే ఇక్కడ జన సైనికులు ఎవరో ఊరుకునే పరిస్థితులు ఉండవు. బొత్స సత్యనారాయణ గారి దగ్గర చేతులు గట్లు తిరిగారు పంత నానాజీ గారు అని చెప్తున్నారు మీరు. నీ రాజకీయ చరిత్ర కానీ బొత్స సత్యనారాయణ చరిత్ర కానీ పంత నానాజీ గారి దగ్గర సరిపోదో. 3 తరాల నుంచి పంత నానాజీ గారు రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి పంత నానాజీ గారు. ఒక మినిస్టర్ గారు తమ్ముడు గారు అబ్బాయి అయినా ఆయన చరిత్రను మాట్లాడడానికి నీకు ఏ రకంగా కూడా అర్హత లేదు. నువ్వు ఏదేదో మీడియాని పెట్టుకుని నువ్వు మాట్లాడేస్తుంటే ఏదో మాట్లాడుతున్నాకున్నావు బాయ్, ఇది కరెక్ట్ కాదు. దీన్ని మట్టికి మాత్రం ఇంతటితోటి నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడకపోతే వెనకాల ఊరుకునే పరిస్థితులు కూడా ఉండవు. ఇవాళ దాకా మీరు ఏది మాట్లాడినా మేము ఎప్పుడు ఏది మాట్లాడలేదు. ఈసారి ప్రతి దానికి స్పందిస్తాం. ఆయన పరిస్థితి ఏంటో ఆయనకే తెలీదు. మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారిని విమర్శించడానికి అతని స్థాయి కాదు. అతను తిమ్మాపురంలో ఏం చేశాడు? పబ్లిక్గా రమ్మనండి. పబ్లిక్ వచ్చి తిమ్మాపురం పంచాయతీ ఆఫీస్కి పెట్టి ఇగో నేను తిమ్మాపురానికి ఇచ్చేసాను, 1500 మంది ఇళ్ల స్థలాల పట్టాల కోసం అప్లికేషన్ పెడితే 800 ఇచ్చి 700 అమ్మేసుకున్నారు. ఈ ఊళ్ళో 2000 పట్టాలు ఎక్విజిషన్ చేశారు. భూమి లేనడికి మొత్తం తిమ్మాపురం హరిజనపేటలో భూమి లేకుండా చేసి పారేసి ఈరోజు వచ్చి మేము ఏదో ఇచ్చేసాం మేము అభివృద్ధి చేసాం అంటాం అనేది కరెక్ట్ కాదు. అతను చేసే తప్పులు చాలా ఉన్నాయి. అన్నిటి మీద ఎంక్వైరీ అవుతుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ అవి తీసి అతన్ని ప్రజాకోర్టులో నిలబెడతాం.
మళ్ళీ ఎప్పుడు రాజకీయంలో రాకుండా చేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ, అది ఒక జనసేన పార్టీగా అది ఒక ముఖ్య ఉద్దేశం.